గంగ పారుచుండు కదలక గతితోడ, మురికి పారుచుండు మూతతోడ. గంగ పారుచుండు కదలని గతితోడ, మురికి పారుచుండు మోతతోడ. దాతయోర్చినట్ల అదముడోర్వగలేడు, దాతయోర్చిన ఎటుల అదముడోర్వగలేడు. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. నిండుగా విశాలంగా పారే నది చప్పుడు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. అదే ఇరుకు సందుల్లో ప్రవహించే మురికి కాలువ విపరీతమైన మూతతోటి ప్రవహిస్తుంది. అదేవిధంగా దాతకు ఉండే సహనము, పరోపకార గుణము, శాంతము అదములకు ఉండదు. నిండుగా పారే గంగా నది వల్ల పాడి పంటలు పెరుగుతాయి. తిండి ఆహారము సస్యశ్యామలమవుతుంది భూమి గంగ పారినంత మేర. అదే మురికి కాలువ నీళ్లు పారిన చోట కలుషితమయ్యి రోగాలకు కారణమవుతుంది. అలాగే మురికి కాలువకు చెడు వ్యక్తులకు, దుర్మార్గులకు మురికి కాలువతో పోల్చాడు వేమన్నా. మంచి గుణములు సమాజానికి మేలు చేసేవారిని ఒక పవిత్రమైన గంగా నదితో పోల్చారు ఈ పద్యం ద్వారా వేమన.